మీరు ఇంత ముందు గన్మ్యాన్స్ కి ఎక్కడ పనిచేశారా? ఛత్తీస్గఢ్ ఎంపీ ముఖేష్ పాండే దగ్గర అండి. ఆయన నక్సలైట్ కాల్పలు చచ్చిపోయారు కదా, అప్పుడు మీరు అక్కడే ఉన్నారా? అక్కడ ఎందుకుంటాం సార్, పారిపోయాం. ఆ రోజు పారిపోయాం కాబట్టి బతుకున్నాం. కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా అలా మాట్లాడతారేంటి సార్? మాకు రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎంపీ సమ 6 గంటలు ఇంటికి ఎలా చేరుతుంది? రెస్పాన్సిబిలిటీ లేకపోతే 5 నిమిషాల్లో ప్రెస్ కి న్యూస్ ఎలా వెళ్తుంది? కరెక్టే. అంతకు ముందు ఒక ఎమ్మెల్యే గారి దగ్గర సెక్యూరిటీగా ఉండేవాళ్ళం గురుగారు. బాంబ్ బ్లాస్ట్ లో ఆయనతో పాటు కారులో ఉన్న అందరి బాడీ పార్ట్లు చల్లాచెదురైపోతే మేమిద్దరమే జాగ్రత్తగా ఆయన పార్ట్లు మాత్రం సెపరేట్ చేసి వాళ్ళ ఇంటికి చెప్పాం. ఎవరైనా కాపాడామని గర్వంగా చెప్పుకుంటారు, మీరు శవాన్ని ఆన్ టైంలో ఇంటికి చేర్చామని గర్వంగా చెప్పుకుంటున్నారు. అలా ఎలా గుర్తుపట్టేశారండి బాబు? ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చని గుర్తెట్టుకుని బాడీని ఒకటి చేసాం. అలా ఐడెంటిఫై చేయడంలో మేము ఎక్స్పర్ట్స్ సార్. సార్ పుట్టుమచ్చలు కూడా ఎక్కడున్నాయో కనుక్కోండి. మార్చురీలో పనిచేసే వాళ్ళకి గన్స్ ఇచ్చి సెక్యూరిటీ పంపించినట్టు ఉంది. శవాల గురించి డిస్కషన్ పెడుతున్నారు. గవర్నమెంట్ గన్స్ ఇచ్చింది కదా, ఫైట్ చేయకుండా పారిపోవడం ఏంటి సార్? మా ట్రైనింగ్ లో గనిసిచ్చింది 6 రోజులు అయితే పరిగెత్తించింది 6 నెలలు. మాకేది బాగోచ్చు మీరే చెప్పండి. కొంచెం మెల్లిగా లాగండి, ఈ పేడీలు చేతులు కోసేస్తున్నాయి.